అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికి పైగా సజీవ దహనమయ్యారు. బైక్ ను బస్సు ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లున్నారు. 19 మంది ప్రాణాలతో బయటపడగా మిగతా వారు బస్సులో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికి తీశారు. నాకు చిన్నప్పటి నుంచి బెంగళూరులో పని పోతాడు నాయన. అసలు రాత్రి ఏం జరిగిందో ప్రాణాలతో బయటపడ్డ రామారెడ్డి సాక్షితో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కర్నూలు అగ్ని ప్రమాద బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి వ్యక్తుల్లో ఎంజీ రామారెడ్డి గారు ఉన్నారు. మీరు ఎన్ని గంటలకు నిన్న హైదరాబాద్ నుంచి బయలుదేరారు? ఎప్పుడు జరిగింది సంఘటన? 9:20కి బయలుదేరాను సార్. 9:20కి బయలుదేరాను. జేఎన్టీయూ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కించారు రెండో బస్సు. అక్కడ నుంచి డైరెక్ట్ ఇప్పుడు ప్రమాదం జరిగిన బస్సు ఎక్కారా? అది అక్కడ ఫస్ట్ అది ఎక్కలేదు సార్. అది దాని ప్రమాదం జరిగిన బస్సు వై జంక్షన్లో పెట్టారు. అక్కడ మార్చారండి దానికి. అక్కడి నుంచి బస్సులో వెళ్ళాం. ఎర్రగడ్డ రూట్లో వెళ్ళాం సార్. అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు జరిగింది? ప్రమాదం జరిగే సమయంలో అందరూ పడుకొని ఉన్నారా? మొత్తం అందరూ పడుకుని ఉన్నారండి. 2-5 నిమిషాల మధ్యలో ఈ లోపల నుంచి తలుపులు గుద్దుతున్నారండి. గుద్దుతున్నప్పుడు నేను నిద్రమత్తులో ఉన్నాను. లెగ్గానే ఇలాగా ఎవరు అని కేక వేసేటప్పటికి లోపల అంతా పొగ, అరుపులు, కేకలు ఉండండి. మొత్తం లాక్ అయిపోయినాయండి. ఈలోగా ఒక ఆయన లోపల నుంచి మొత్తం 3-4 గుద్దారు ఆ డోర్ని. ఆ గ్లాసు ఇడింది. అందులోంచి వెంటనే టక్మన్ లాక్, చేతులు కాళ్ళు పట్టు లాగి బయట లాగేసుకున్నాం. మీరు ఎన్నో సీటు ఎక్కడ సైడ్ కూర్చున్నారు? లాస్ట్ ఎండింగ్ నాదే. నాదే. అంటే ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు ఎక్కువగా చనిపోయారండి? అది ఇంక నేను యాక్చువల్లీ పడిపోయిన తర్వాత నాకు మొత్తం అంతా ఇంజురీస్, బ్లడ్ అన్న వెనకాల నుంచి దూకానండి. దూకినప్పుడు పడిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మాకేం తెలియలేదు. అంటే మీరు మొత్తం బస్సు ఆగినప్పుడు దూకారా లేకపోతే రన్నింగ్లో ఉన్నప్పుడు? బస్సు ఆపేశారండి. పక్క ఆపేసాడు. ఎవరికల్లా లోపల పొగట్టేసి ఎవరో తెలుతూ తొక్కేస్తున్నారండి అందరూ. ఈలోగా ఎవరో పర్సన్ నన్ను పట్టుకుని బయటకు లాగేశారండి. లాగేసేటప్పటికి కిందకి ఇలా బోర్లో పడిపోయింది సార్. అలా జరిగింది. ఈలోగా అక్కడ కుట్లు, స్టిచ్చెస్ అన్నీ వేస్తా అన్నారు. అక్కడ వద్దు, ఇక్కడ హైదరాబాద్లో వేరే డాక్టర్స్ అయితే మాట్లాడుకుని చేయించుకుంటాను. అంటే ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ పొగలు అవన్నీ వస్తున్నప్పుడే ఎవరైతే బస్ డ్రైవర్ కావచ్చు, హెల్పర్, క్లీనర్లు అందరినీ లేపేస్తే ఎలా? ఎవరూ లేరు సార్. అందరూ ప్రయాణికులను అందరిని అలర్ట్ చేస్తే ఇది జరగకపోయేది కదా. ప్రయాణికులు ఒకళ్ళు అరుపులు అరుతున్నారు కానీ లోపల పొగలో ఎవరు ఏం కనబడతలేదు సార్. మనుషులు ఎవరో కనబడతలేదు అందులో. ఆ పొగలో మొత్తం అంతా లోపల పొగ ఉంది. సో మీరు వెనకాల బస్సు అద్దం పగలగొట్టుకొని బయటకు వచ్చారంటున్నారు కదా, ఎవరు పగలగొట్టారు, ఎవరు రక్షించారు? ఆయన ఎవరు ఆ పొగలో కూడా ఎవరెవరో కనబడలేదు. మొత్తం 3-4 కలిపి గుద్దుతే అందులో ఒక ఆయన ఇలా కాళ్ళు పెట్టుకుని నన్ను చెయ్యట్టుకుని పైనే ఉన్నాను. ఫస్ట్ పైనే ఉన్నాను. పడిపోయిన లాగేశారు, లోపల బయటకు లాగేశారు. నేను పడగానే నా వెనకాల ఇంకొక ఆయన పడ్డాడు. ఒక బ్యాగ్ ఒకటి, ఒక ల్యాప్టాప్ అన్ని అవి కాలిపోయినాయండి. ఫోను ల్యాప్టాప్. ఎక్కడికి వెళ్తున్నారు? అంటే బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు? బెంగళూరు వెళ్తున్నాను. పాప అక్కడ చదువుతుంది. అక్కడ చూడడానికి వెళ్తున్నాను. మీతో అంటే అక్కడ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా? ఎవరో ఏం తెలియదు సార్. లోపల కేకల అరుపులు తప్ప ఇంకెవరు బయట. మేము పడిపోగానే ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు అలా చూసేటప్పటికి ఫ్రంట్ అంతా కాలిపోయి పేలిపోతుందండి. బస్సు కూడా టప్ పేలిపోతున్నాయి సార్. అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి అటు వెళ్ళేటువంటి సమయంలో బస్సు ఏమైనా నెగ్లిజెన్స్గా డ్రైవింగ్ అదంతా బాగానే ఉందా? లోపల బాగానే ఉందండి. లోపలంతా బస్సు బాగుంది. డ్రైవింగ్ కూడా బాగానే ఉంది సార్. డ్రైవింగ్ ఏం లేదండి. నేను ఒక అరగంట వరకు మెలుకున్నాను. ఇది ఒక 2 వీలర్ను ఢీ కొట్టడం వల్ల ఇది జరిగింది అంటున్నారు కదా. ఢీ కొట్టినప్పుడు మీకు సౌండ్ వచ్చింది? అసలు ఎవరికి తెలియదు సార్. అందరం నిద్రలో ఉన్నాం సార్. 2 వీలర్ అయితే అక్కడనే ఉంది. అంటే మేము అది కూడా చూడలేదు సార్. మీరు చెప్తుంటే తెలుస్తుంది మాకు. మేము ఇంకా పడిపోగానే వర్షం సార్. వాళ్ళు ఎవరో పాపం వచ్చారు, కారులో డ్రాప్ చేశారు సార్ మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి. నన్ను ఇంకో 2 మొత్తం 3 హాస్పిటల్లో జాయిన్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశాక ఒక ఆయన ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. నేనైతే రిక్వెస్ట్ చేసుకుని వచ్చాను. నెక్స్ట్ ఎస్పీ ఆఫీస్ నుంచి మాత్రం అరగంటకి ఫోన్ చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు
అడిగారండి. ఈ బస్సు డ్రైవర్ క్లీనరు ఈ ప్రయాణికులను అప్రమత్తం చేసి దించేస్తే ఎవరు ఇంత ప్రమాదం జరిగి ఉండకపోయేది కదా. ఆ టాక్ అసలు లేనే లేదు. ఎవరు అసలు మొత్తం లాక్ అయిపోయింది. ఎవరు లోపల ఎవరు డ్రైవర్ డోర్స్ అన్ని లాక్ అయిపోయినాయి. డ్రైవర్ క్లీనర్ కూడా మనకి ఎవరు ఆ పొగలో ఎవరు కనబడతలేదు సార్. పొడుగ్గా ఉంటుంది కదా సార్ మనం స్టాండింగు. ఏం చెప్తారండి ఈ ఇట్లాంటి సంఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డారు కదా, ఏం చెప్తారు? ఇంకా అది ఎంత దేవుడిది అంత సార్. మనం ఇంకేంటంటే మనం ఏం అన్నకు లేదు, అంతా దేవుడు అంతే. రైట్. అయితే ఆ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి రామారెడ్డి సిచ్యువేషన్ ఇది. అయితే బస్సు వెనకాల అద్దం ఏదైతే ఉందో దాన్ని ఒక ఇద్దరు ముగ్గురు కలిపి బ్రేక్ చేస్తే మొత్తం ఆ పొగ ఇదంతా ఉంది. అసలు అందులో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో వెనకాల నుంచి దూకేసరికి ఈ గాయాలన్నీ కూడా అయ్యాయి. సో దేవుడి దయ వల్లనే ఈరోజు బతికి బయటపడ్డాను. అయితే బస్సు డ్రైవరు క్లీనర్ వీళ్ళంతా కూడా ప్రయాణికులను అప్రమత్తం చేస్తే ఈ స్థాయిలో మరణాలు జరిగి ఉండకపోయినటువంటిది అనేటువంటిది రామారెడ్డి చెప్తున్నారు. విడుదల సుధీర్తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్. వేమూరి కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన DD01N9490 నంబర్ గల బస్సు గురువారం రాత్రి 10:30కు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరింది. 39 మంది పెద్దవాళ్లు, 2 పిల్లలతో పాటు 2 డ్రైవర్లు అందులో ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందికొండ క్రాస్ రోడ్ వద్దకు చేరుకోగానే బైక్ ను ఢీకొట్టింది బస్సు. బస్సు చక్రాల్లో బైక్ ఇరుక్కుపోవడంతో దాదాపు 300 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో చెలరేగిన మంటలు క్రమంగా బస్సులోకి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న శివశంకర్ మృతి చెందాడు. హైదరాబాద్లో ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరు వెళ్తున్నాను. ఓకే, ఏం జరిగింది అక్కడ? కరెక్ట్గా చెప్పలేను. అది బస్సు కిందికి బైక్ వెళ్ళిందంట. సో అది రాసుకుంటూ వెళ్ళింది. తర్వాత మంటలు వచ్చేసినాయి. తర్వాత ఎగ్జిట్ డోర్ నుంచి వెళ్ళి మేము కొందరం కలిసి దాన్ని విరగొట్టి బయటికి దూకేసినాం. ఇక 1 మినిట్లోనే అది బ్లాస్ట్ అవ్వడం జరిగింది కాలిపోయి. మంటలు బాగా ఎక్కువ వచ్చాయా? బాగా వచ్చాయి. ఎంతమంది? బస్సు ఫుల్గా ఉన్నది అప్పుడు? నిండుగా ఉంది బస్సు. సో మీరు డోరు గ్లాస్ బ్రేక్ చేసి బయటకు వచ్చేసారా? అవును. ఎంతమంది వచ్చారు మీతో పాటు? దాదాపు 10 మంది అనుకుంటా. కరెక్ట్గా చెప్పలేను నేను. 10 మంది. సో లెఫ్ట్ రైట్ తెలియదు. సైడ్ విండోస్ కూడా విరగొట్టి కొందరు వెళ్ళిపోయారు. బ్యాక్ విండో కూడా విరగొట్టి కొందరు వెళ్ళిపోయారు. సో బస్సు ఆగిన తర్వాత ఫైర్ వచ్చిందా, లేకపోతే ఫైర్ వచ్చిన తర్వాత మీరంతా అలర్ట్ అయ్యారు? ఎట్లా జరిగింది అంటే మీరు ఎట్లా లేచారు? నిద్రపోయినారు కదా అప్పుడు? నేను లేచేసరికల్లా బస్సు ఆగింది. సో మేము వెంబటే లేచాం, రెస్పాండ్ అయ్యాం. తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రెస్పాండ్ అయ్యి కొంచెం డోర్ విరగొట్టడం అదంతా జరిగింది. సో వెంటనే ఇక దిగేసినాం. ఇక దిగిన తర్వాత ఇక జరిగిపోయింది కదా ఇన్సిడెంట్ అట్లా. ఇక అంతే. ఓకే, ఏమనిపిస్తుంది బస్సు అంటే ఈ మొత్తం ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలామంది చనిపోయారు, బాధగా ఉంటుంది. కొంచెం భయం అనిపించింది? అనిపించింది, ఎందుకు అనిపించాలి. ఇక్కడ పక్కన అరవడము, చాలామంది చనిపోతుండడం. అదే కదా, అందరూ హెల్ప్ అని అడిగారు. నేను కూడా అడిగా. సో ట్రామాలు ఉంది అదంతా, ఇక ఏం చెప్పలేము ఆ టైంలో. గ్లాస్ బ్రేక్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడి ఉంటారు అయితే. ఎందుకంటే ఏసీ బస్ కదా, కొంచెం ప్యాకెడ్గా ఉంది అది. ఎలాగో వచ్చాము ఇక.